రాష్ట్రంలోని సాంకేతిక విద్యా సంస్థలలో పనిచేస్తున్న ఉద్యోగుల పరిస్థితి చాలా దారుణంగా మారింది. ఎస్ఎల్సీ ఫార్మసీ కాలేజ్ యాజమాన్యం గత కొన్ని నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో ఆర్థిక ఇబ్బందులతో మానసిక ఒత్తిడికి గురై బ్రెయిన్ స్ట్రోక్తో డాక్టర్ సైదులు మృతి చెందాడు. దాంతో వారి కుటుంబ సభ్యులను ఒప్పించి ఆయన అవయవాలను నలుగురికి దానం చేశారు. అయితే జీతాలు లేక ఆర్థిక ఇబ్బందులతో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని, అందుకు ఎస్ఎల్సీ కాలేజ్ యాజమాన్యమే కారణమని ఉద్యోగులు ధర్నాకు దిగారు. కాలేజ్ యజమాని ఉండే నివాసం దగ్గర సైదులు పార్థివ దేహం ఉంచి ధర్నా చేపట్టారు. వెంటనే యాజమాన్యం స్పందించి 2,50,000 రూపాయల చెక్కు ఇచ్చారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉద్యోగులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు కోరారు. నా పేరు ఐనేని సంతోష్ కుమార్. తెలంగాణ స్కూల్స్ టెక్నికల్ కాలేజెస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ప్రధానంగా ఈరోజు ఈ అపార్ట్మెంట్ ముందలో ధర్నా చేయడానికి కార్యక్రమానికి కారణం, ఎస్ఎల్సి ఫార్మసీ కాలేజీలో పనిచేస్తున్నటువంటి డాక్టర్ సైదులు ఇవాళ ఆర్థిక ఇబ్బందులతోటి ఈ ఎస్ఎల్సి కాలేజ్ యాజమాన్యం గత కొన్ని నెలలుగా దాదాపు 8 నెలల నుంచి జీతాలు చెల్లించకపోవడంతో ఇవాళ అతను ఆర్థిక మానసిక స్థితితోటి ఇవాళ బ్రెయిన్ డెడ్ కావడం జరిగింది. దానికి ప్రధాన కారణం ఇవాళ ఈ ఎస్ఎల్సి కాలేజ్ యాజమాన్యం సత్యనారాయణే. ఆయన కనీసం కూడా స్పందించకుండా తను ఆసుపత్రిలో చేరినప్పుడు కూడా ఏమాత్రం ₹1 కూడా చెల్లించకుండా తనను తీవ్ర ఇబ్బందులకు గురి చేశాడు. ఇవాళ సైదులు చనిపోయి దాదాపు 4గురికి ఇవాళ ప్రాణదానం చేశాడు. తన యొక్క అవయవాలను కూడా 4గురికి ప్రాణం పోశాడు. కానీ ఇవాళ సత్యనారాయణ మాత్రం